అందరికీ నమస్కారం అండి. నా సాహితీమాలకు స్వాగతం. దక్షిణ భారతదేశంలోని ప్రఖ్యాతిగాంచిన పుణ్యక్షేత్రాల్లో ప్రముఖమైనది వేదాద్రి క్షేత్రం. కృష్ణా జిల్లాలోని జగ్గయ్యపేటకు సమీపంలో ఉన్న ఈ క్షేత్రంలో సాక్షాత్తు యోగానంద లక్ష్మీ నరసింహస్వామి కొలువై ఉన్నారు. ఇది పంచనారసింహ క్షేత్రం. ఈ క్షేత్రంలో నరసింహస్వామి 5 రూపాల్లో అవతరించారు. స్వామి ఇక్కడ జ్వాలా నరసింహ, సాలగ్రామ నరసింహ, వీర నరసింహ, యోగానంద నరసింహ, లక్ష్మీ నరసింహ రూపాల్లో వెలిశారు. అందుకే దీన్ని పంచనారసింహ క్షేత్రం అంటారు. ఈ క్షేత్రం విజయవాడ హైదరాబాద్ మార్గంలో చిల్లకల్లు గ్రామానికి సుమారు 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. విజయవాడ నుంచి అనేక బస్సులు అందుబాటులో ఉన్నాయి. మార్గమంతా పచ్చదనంతో, ఎత్తైన కొండలు, వృక్షాలతో మనోహరంగా ఉంటుంది. నగర జీవితానికి దూరంగా ప్రశాంతమైన వాతావరణంలో ఉన్న ఈ పచ్చని పంట పొలాలు, పిల్ల కాలువలు పాఠశాలలను పలకరిస్తాయి. యోగానంద లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం చేరుకోగానే మనకు ముందుగా ఆలయ గాలిగోపురం దర్శనమిస్తుంది. నరసింహస్వామిగా పూజలు అందుకుంటున్న స్వామివారి దేవాలయం పవిత్ర కృష్ణవేణి నదికి అభిముఖంగా ఉన్న కొండ మధ్య భాగంలో ఉంది. స్వామి దర్శనానికి ముందుగా ఆలయ సమీపాన ఉన్న కృష్ణా నదిలో స్నానాధికాలు చేస్తారు. అలాగే ప్రధాన ఆలయ మండపం పైభాగంలోని లక్ష్మీ నరసింహస్వామి విగ్రహం భక్తులను ఆకర్షిస్తుంది. ప్రధాన మండపం అలనాటిన కట్టడాలకు నిదర్శనంగా ఉంటుంది. ఆలయ ప్రాకారాలను సుమారు 900 సంవత్సరాలకు పూర్వం రెడ్డి రాజులు నిర్మించారని చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తుంది. లక్ష్మీ నరసింహస్వామి వారు వెలవడం వెనుక ఓ పురాణ కథ ఒకటి ప్రచారంలో ఉంది. సోమకాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మలోకం నుండి వేదాలు అపహరించి సముద్ర గర్భంలో దాచాడట. ఈ కారణంగా లోకమంతా అంధకారం అలుముకుందట. అప్పుడు బ్రహ్మదేవుడు శ్రీ మహావిష్ణువుని ప్రార్థించగా శ్రీ స్వామివారు మత్స్యావతారం దాల్చి ఆ రాక్షసుని సంహరించి వేదాలను తెచ్చి బ్రహ్మకి ఇచ్చాడట. అప్పుడు వేదాలు శ్రీ స్వామివారిని ప్రార్థించి స్వామి సన్నిధానంలో తమను ఉండునట్లు చేయమనగా శ్రీ స్వామివారు మీరు ఒక పర్వతాకారంగా ఏర్పడండి అనగా వేదాలు పర్వతాకృతిని పొందాయి. అందుచేత వేదాద్రి అన్న పేరు వచ్చింది. ఈ వేదాలను రక్షించుటకు శ్రీ స్వామివారు పర్వత శిఖరం మందు జ్వాలా నరసింహస్వామిగా అవతరించెను. ఇది వేదమయమైన స్థలం కావడం చేత ఋష్యశృంగ మహర్షి ఇక్కడ తపస్సు చేసుకుని క్రింది భాగంన శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామిని ప్రతిష్ఠ కావించిరి. శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామికి అభిముఖంగా కృష్ణానదిలో బ్రహ్మ సాలగ్రామ నరసింహుని ప్రతిష్ఠించారని చెబుతారు.
అక్కడికి 4 కిలోమీటర్ల దూరంలో గరుడాద్రి యందు వీరనరసింహుడు అవతరించి ఉన్నారు. అందువలన ఈ ప్రాంతం పంచనరసింహ క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహిస్తారు. ఆలయ మండపం దాటుకుని ముందుకు వస్తే యోగానంద లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి చెందిన ఉపాలయం దర్శనమిస్తుంది. ఉపాలయం ద్వారాలను దాటుకుని ముందుకు వస్తే గర్భాలయం దర్శనమిస్తుంది. ఆలయంలో యోగానంద లక్ష్మీ నరసింహస్వామి దివ్య మంగళ రూపంతో యోగముద్రలో మనకు దర్శనమిస్తుంటారు. స్వామి దర్శనంతో భక్తులు ఆ విష్ణు సన్నిధిలో ఉన్నట్లుగా భక్తితో పులకించిపోతారు. మేము ఇక్కడికి వెళ్లే రోజుకి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. సుదర్శన చక్రాన్ని పల్లకీలో ఊరేగించడాన్ని కూడా మీరు ఇక్కడ చూడవచ్చు. ఆ మంగళ వాయిద్యాలు ఎంతో మనోహరంగా వినిపిస్తున్నాయి. భక్తుల్లో భగవంతుని పట్ల భక్తి భావాన్ని పెంచే విధంగా ఆ మంగళ వాయిద్యాలు చాలా చక్కగా వినిపిస్తున్నాయి కదా. 9 నరసింహ క్షేత్రాల్లో ఇది ఆఖరిది. ఇక్కడ కాలక్షేప మండపం ఉంటుంది. భక్తులు ఇక్కడ సేద తీరుతారు. కొండపైన జ్వాలా నరసింహస్వామి ఇప్పటికీ రాత్రి విహరిస్తారని చెబుతారు. పుట్టలో జ్వాలా నరసింహస్వామి విగ్రహం ఉంటుంది. ప్రాచీనమైన ఒక చెట్టు ఉంది. ఆ చెట్టుకు ముడుపులు కడతారు. ఇతర దేవీ దేవతల విగ్రహాలను కూడా మనం దర్శించవచ్చును. ఇక్కడ స్వామివారికి ప్రదక్షిణలు చేస్తే చాలామంది అనారోగ్యంతో వచ్చిన వారికి ఆరోగ్యం చేకూరి సంతోషంగా తిరిగి వెళ్తారు. ఇక్కడ గోశాల కూడా ఉంది. ఈ గుడికి చేరే ముందు ఒక అన్నదాన సత్రం ఉంది. ఇందులో మనం ముందుగా ఎంతమంది వస్తున్నామో చెబితే అంతమందికి భోజన ఏర్పాట్లు చేస్తారు. భోజనం కూడా చాలా రుచిగా శుచిగా ఉంటుంది. చూశారు కదా, శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం. వచ్చే వారం మరో దేవాలయ విశేషాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాము. అప్పటి వరకు సెలవు.